భారతీయ స్టాక్ మార్కెట్లో బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. గత కొన్ని రోజులుగా లాభాలు అందుకున్న మదుపరులు ఒక్క రోజులోనే గణనీయమైన నష్టాలను చవిచూశారు. మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ రావడంతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు భారీగా క్షీణించాయి. ఈ పతనానికి ప్రధాన కారణంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్కు సంబంధించిన శాంతి ఒప్పందం ముగిసిందన్న వ్యాఖ్యలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఆందోళన మార్కెట్లను వెంటాడింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 6% వరకు పెరిగాయి. భారత్ చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల చమురు ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు పెరిగే ప్రమాదాన్ని తెస్తుందన్న అంచనాతో దేశీయ ఇన్వెస్టర్లు భారీగా షేర్ల విక్రయాలకు దిగారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రతికూల సంకేతాలే కనిపించాయి. ఆసియా, యూరప్ ఫ్యూచర్స్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరగడంతో విదేశీ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపారు. దీని ప్రభావం భారత మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ సుమారు 24,376 పాయింట్ల వద్ద ప్రారంభమై 23,902 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 494 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 78,150 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యి 76,570 పాయింట్ల వద్ద ముగిసింది. సుమారు 1,650 పాయింట్ల వద్ద పడిపోయింది. స్టాక్ మార్కెట్తో పాటు బంగారం, వెండి ధరలపైన కూడా ఈ ప్రభావం కనిపించింది. బంగారం ధరలు 10 గ్రాములకు సుమారు 300 నుంచి 600 రూపాయల వరకు తగ్గగా, వెండి ధర కిలోకు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు పడిపోయి సుమారు 2,30,000 రూపాయల పరిధికి చేరుకుంది. మొత్తంగా చూస్తే ట్రంప్ వ్యాఖ్యలతో పెరిగిన భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరల భారీ పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు రిస్క్ తీసుకోవడంపై ఇన్వెస్టర్లు వెనుకంజ వేశారు. ఇక ఈ అన్ని అంశాలు కలిసి భారతీయ స్టాక్ మార్కెట్లో ఈ భారీ పతనానికి దారితీశాయి. ప్రస్తుతం మార్కెట్లో అస్థిరత కొనసాగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ముడి చమురు ధరల కదలికలు, విదేశీ పెట్టుబడిదారుల వైఖరి రానున్న రోజుల్లో భారత మార్కెట్ దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి.